బస్సు ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్య బీమా ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, ఇలా అనేకమైన ప్రోగ్రామ్స్ మేము చేసినాం అంటున్నారు. రైతు పేరు మీద సభలు సమావేశాలు నిర్వహించారు. గాలి మాటలు గాలి చేస్తారు. సన్న బియ్యం అంటున్నారు. ఈ సంవత్సరం కాలంలో ప్రజాపాలన పేరు మీద రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏమన్నా చేసిండా అంటే గాలి మాటలు మాట్లాడడం, గాలి ప్రజాపాలన. మీరు ఏదో ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలని కాకుండా నిజంగా నిజంగా ఉంది. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, బీజేపీ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళైతే ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తుండే కేసీఆర్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మితో పాటు నేను 100 రోజులలో నీకు తులం బంగారం ఇస్తానన్నాడు. పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిండ్రు. తులం బంగారం దిక్కేడ, గ్రామ బంగారం దిక్కు లేకుండా అయిపోయింది. 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదనపుగా కూడా ఆ పెన్షన్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళకి నేను పెన్షన్లు ఇస్తాను, 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను అన్నాడు. పాతోళ్ళకే సమయానికి 2000 రూపాయల పెన్షన్ దిక్కులేదు. మీరు ఇందాక అన్నాడు 10 లక్షలది హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే జ్వరం వచ్చిందని చెప్పి పోతే టాబ్లెట్లు దిక్కులేవు. జ్వరం వచ్చిందని చెప్పి మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినాయి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి పోతే కనీసం అక్కడ పడుకోవడానికి బెడ్లు లేవు, ఇంజెక్షన్లు లేవు. అట్లాంటిది వీళ్ళు మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? ప్రజాక్షేత్రంలో ప్రజలలో ఉన్న మాటలే ఇవన్నీ. ప్రతిపక్షంగా మేము మాట్లాడట్లేదు, ప్రజలు మాట్లాడుతున్నవే మేము